నీతిమంతులు అంటే అర్థం ఏంటి? సరైన దాన్ని చేయడం అని. కానీ ప్రియులారా, పాపం లేని వాడిని మనం ఏమని పిలవాలో తెలుసా? పరిశుద్ధుడు అని పిలవాలి. బాప్తీసం తీసుకున్న తర్వాత మనం అందరం ఎలా మారాం? నీతిమంతులం అయ్యాం. కానీ ఇప్పుడు మనం పరిశుద్ధులం కాదు. మనం ఎవరం కాదు? నీతిమంతుడు అంటే అర్థం ఏంటి? సరైన దాన్ని చేసేవాడు నీతిమంతుడు. పరిశుద్ధుడు అంటే ఎవరు? సో యేసుప్రభు ఏమన్నాడు? నేను పరిశుద్ధుడును గనక మీరు పరిశుద్ధులుగా ఉండాలి. సో పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటి? పాపం లేనివాడు. పరిశుద్ధుడు అంటే ఎవరు? పాపం లేనివాడు. నోవహు తన కాలమానంలో నీతిమంతుడు పిలువబడ్డాడు. ఎందుకు? ఆ కాలమానంలో దేవుడు చెప్పిన దాన్ని చేయడానికి సిద్ధపడ్డాడు. అబ్రహాం నీతిమంతుడిగా పిలువబడ్డాడు. ఎందుకు? దేవుడు చెప్పిన దాన్ని చేయడానికి సిద్ధపడ్డాడు. వెళ్ళమన్న చోటికి వెళ్ళాడు. సో నీతిమంతుడు వేరు, పరిశుద్ధుడు వేరు. పరిశుద్ధుడు అనంటే పరిశుద్ధాత్మతో నింపబడితేనే, పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మచేత నడిపించబడితేనే ఒక వ్యక్తి పరిశుద్ధుడిగా పిలువబడగలుగుతాడు. తన జీవితంలో పరిశుద్ధాత్మ తనకు రావాలి. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో ఉంటేనే ఆ వ్యక్తి యొక్క ఆత్మ దేవునికి మెలకువ కలిగి ఉంటుంది. ఏ ఆత్మ దేవునికి మెలకువ కలిగి ఉంటుందో ఆ ఆత్మ దేవుని సంగతులు తెలుసుకుంటుంది. ఏ ఆత్మ దేవుని సంగతులు తెలుసుకుంటుందో, ఏ ఆత్మ దేవుని సంగతులకు లోబడుతుందో ఆ ఆత్మ ఒకరోజు పరిశుద్ధమైన ఆత్మగా మార్చబడుతుంది. అప్పుడే సంఘము కలంకమైనను, ముడతైనను, మరి ఏదైనను లేకుండా నిర్దోషమైనదిగా, నిందారహితమైనదిగా, నిష్కల్మషమైనదిగా, పరిశుద్ధమైన సంఘముగా దేవుని ఎదుట నిలబడుతుంది.